హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శనిదేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలాలు అందిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం శనిదేవుణ్ణి గ్రహాల న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని ప్రభావం ప్రతికూలంగా పడుతుందో వారికి అప్పులు, తిప్పలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇతర ఇబ్బందులు ఉంటాయి. అయితే శనిదేవుని ఆశీస్సులు ఉంటే మాత్రం ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సులభంగా వాటిని అధిగమించవచ్చు. ఈ నేపథ్యంలో వైశాఖ మాసంలోని అమావాస్య తిథి నాడు శని జయంతిని జరుపుకుంటారు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా శని జయంతి రోజున ఏ పూజలు చేస్తే శని దోషం నుంచి తప్పించుకోవచ్చు, అప్పుల బాధ నుంచి ఎలా ఉపశమనం చెందాలనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈసారి శని జయంతి వేళ సుకర్మ, ధృతియోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రత్యేక యోగాల వేళ శనిదేవుని ఆశీస్సుల కోసం కొన్ని పనులు చేయడం మంచిది. శని జయంతి వేళ నల్లటి వస్త్రాలు ధరించి పూజలు చేయాలి. శని జయంతి రోజున శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆవ నూనె, నల్ల బట్టలు, ఇనుప వస్తువులు, గొడుగు వంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. శనిదేవుడికి ఉసిరికాయలతో చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. శని జయంతి వేళ పేదలకు, నిస్సహాయంగా ఉండేవారికి అన్నదానం చేయడం వల్ల శనిదేవుడికి ఆగ్రహం నుంచి తప్పించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శని దోషం, సాడేసతి సమస్య నుంచి విముక్తి వస్తుంది. శని జయంతి రోజున పేదలకు నల్లటి వస్త్రాలను, నల్లటి నువ్వులను దానం చేయండి. శని గ్రహానికి సంబంధించిన సాడేసతి ప్రభావం తగ్గాలంటే ఆవ నూనె, నల్ల బూట్లు, నల్ల చెప్పులు, ఇనుప పాత్రలు దానం చేయాలి. ఇక పాటించాల్సిన పరిహారాలు చూస్తే శని జయంతి రోజున పొరపాటును కూడా ఇనుముకి సంబంధించిన వస్తువులు కొనకూడదు. ఆ రోజున ఒక కంచు గిన్నె పాత్రను తీసుకుని అందులో ఆవ నూనె పోసి నాణాన్ని వేసి మీ ముఖాన్ని చూడడం మంచిది. ఆ నూనెను ఎవరైనా అడిగితే వారికి ఇవ్వచ్చు. గిన్నెతో పాటు ఆలయంలోనే ఉంచేయవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున చెట్టుకి ఇనుప మేకులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అప్పుల తిప్పలు తగ్గిపోతాయి. ఇక శ్మశాన వాటికలో శవాన్ని కాల్చేందుకు కట్టెలను దానం చేయవచ్చు. శని జయంతి రోజున సాయంకాలం సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి. శని జయంతి రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించడం మంచిది. శనిదేవుని అశుభ ఫలితాల నుంచి విముక్తి వస్తుంది. ఇక కోతులకు అరటి పండ్లు, బెల్లం తినిపించండి. ఇలా చేయడం వల్ల రుణ బాధలు కూడా తొలగిపోతాయి.